హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. అలేఖ్య చిట్టి పికిల్స్ నడిపిస్తున్న అలేఖ్య సిస్టర్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారింది. పికిల్స్ కొనుక్కోవడం కోసం వాళ్ళని అప్రోచ్ అయినటువంటి ఒక కస్టమర్ని బండబూతులు తిట్టారనేటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళ వ్యవహార శైలిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? వీటన్నిటి మీద చర్చించుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వహిస్తున్న అలేఖ్య సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలి మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటి అంటే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ని ప్రమోట్ చేస్తున్నారు. మీకు పికిల్స్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్ని అప్రోచ్ కాండి అని. ఓకే సార్. ఇది బిజినెస్ అకౌంట్. ఒక కస్టమర్ అంటానికి లేదేమో కానీ ఒక వ్యక్తి అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ కాగానే ఆటో రిప్లై వస్తుంది, అంటే ఏ ఫికిల్కి ఎంత రేటు అనేటువంటి. అప్పుడు చికెన్ ఫికిల్ 1200 రేటు ఉంది అని చెప్పేసి, ఇంత రేటు ఉందా అని చెప్పేసి నమస్తే పెడుతూ ఒక ఎమోజీ పెట్టి ఇంత రేటా అన్నాడంట. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే ఒక బండ బూతులు తిడుతూ, ఏరా నువ్వు ఎక్కడన్నా పని చేసుకో, ఎవరు 4 ఇళ్ళు పాచి పని చేసుకో, నువ్వు లైఫ్ మీద దృష్టి పెట్టు, 1200 పికిలే కొనలేనోడు పెళ్ళాన్ని ఏం పోషిస్తారా, నీ పెళ్ళం పక్కన పడితే పోయిద్దిరా, నీ గోల్డ్ గీళ్ళు నీ అమ్మాయి అన్నారు వాట్ ఎవర్. ఇక ఆ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భాష వాడుతూ మెసేజ్ పెట్టారంట. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ వ్యవహార శైలి మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ చేసుకున్నారు అని చర్చ కూడా నడుస్తూ ఉంది. వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేసుకున్నారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది మీడియాలో పెద్ద ఎత్తున. దీని మీద ఏమంటారు అసలు? ఒకటండి, ఒక కస్టమర్ని అంటే ఇది నేను వాస్తవా అవాస్తవం అనేది పక్కన పెడదాం. ఈ కస్టమర్ని తిట్టకూడదు, తిట్టే రైట్ ఎవరికి లేదు. కస్టమర్ అని కదా, ఎవరిని తిట్టకూడదు, తిట్టే రైట్ ఎవరికి లేదు. అలాంటిది కనుక జరిగితే మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఒకవేళ తిట్టడం జరిగితే ఇదే నిజమై ఉంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్? ఒకటండి, ఇప్పుడు నేను చెప్తానండి, హీ ఈజ్ నాట్ కస్టమర్, నోట్ దిస్ పాయింట్ అకార్డింగ్ ద కన్జ్యూమర్ యాక్ట్. ఎస్, కొనలేదు కాబట్టి ఆయన ఏంటి జనరల్గా అది పబ్లిక్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాబట్టి నేను కూడా హాయి పెడితే నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయని అతను అడిగిన తర్వాత అది అమ్మాయి బూతులతో తిట్టింది అనేది చెప్తున్నారు. ఇక్కడ 3 పాయింట్లు మనం ఆలోచిద్దాం. అంటే అతను ఎంక్వైరీ చేస్తే తిట్లు వచ్చాయి. అదే సార్, అది తిడదాం. మా 3 తిట్టింది అనేది 3 పాయింట్లు ఆలోచిద్దాం. ముగ్గురు సిస్టర్లు ఎవరు తిట్టారనేది ఒక పాయింట్ సార్, ఎవరు తిట్టారనేది. రెండోది, ఒకవేళ అతను మనోభావాలు దెబ్బతిన్నా, మనోభావాలు హట్ అయినా కూడా అతను దానికి సంబంధించి లీగల్గా వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అతను కొన్న రైట్ అది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటమా, డెఫమేషన్ సూట్ ఫైల్ చేయటమా, అది ఇంకేదైనా చాలా అవకాశాలు ఉన్నాయి. 2. మూడోది, ఆ వాయిస్ ఒరిజినల్ అని చెప్పి మీరు ఎలా నమ్ముతున్నారు? మీరైనా మీడియా మిత్రులు కానీ నేనైనా మీరైనా ఎలా నమ్ముతున్నాం? ఈ 3 పాయింట్ల మీద ఒకటి మనం ఆధారపడి ఉంటుంది. ఒరిజినల్ కాకపోతే ఈ పాటికి వాళ్ళు ఖండించి ఉండేవాళ్ళుగా. రైట్, ఒక నిమిషం. ఇంకోటి, ఈజ్ నాట్ కస్టమర్. ఎక్కడ కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం అతను కస్టమర్ కాదు. ఎలాగంటే కొంటేనే కదా కస్టమర్, ఎంక్వైరీ చేస్తే కస్టమర్ కాదు కదా. సో వీటిని రకాలుగా ఆలోచించాలి. ఒకటి, మీరంటే ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా వాళ్ళు దీనికి సంబంధించి ఎట్లాంటి తిరిగి రిప్లై ఇవ్వలేదు, చేయలేదు అనేది మీరు అంటున్నారు. అది ఇస్తారేమో చూద్దాం. ఒకటి చూడకపోతే ఏమవుద్ది, వాళ్ళ రేట్స్ వాళ్ళ ఇష్టం, మీరెవరో అడగడానికి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నా ఇష్టం అండి, నా ప్రోడక్ట్ నేను ఏదైనా ఎంత రేటు పెంచుకుంటా. ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్ళాము, ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి ఇష్టం వచ్చిన రేటు పెడతాను. నేను ఒక పెన్ను చూశాను సార్, చిన్న పెన్ను. అక్కడికి వెళ్ళా జీవికమ్మలో, నేను మా ఊరోడు వెళ్తే పెన్ను చూశాను సార్, 17,000 అంట పెన్ను. కింద పడితే 3 ముక్కలు అవుతుంది, 17,000 పెన్ను సార్. కాదు, విషయం ఏంటండి, నేను ఏమంటున్నా, నేను చెప్పేది ఒక మాట వినండి. 17,000 మీరు పెన్ను చూశారు, ఇంత రేటా అని మీరు అడిగితే అది తప్పైతే కాదుగా. ఇప్పుడు కాదండి, అది ఫిక్స్డ్ రేట్ ఉంది, నచ్చితే కొనుక్కోలేకపోతే అన్నట్టు ఉంది. ఆడికి వెళ్ళాము, 17 ఎంత మాట 17,000 అన్నారు, మాట్లాడలేదు, వచ్చేసినాం. అంతేగాని దీనికి ఎందుకు రేటు పెట్టావు అంటే అది ఆ ప్రొడక్ట్ ఇష్టము, నువ్వు కొంటే కొనుక్కో లేకపోతే లేదు, నా ఇష్టం సార్. అలా చెప్తున్నారు మీరు. ఇప్పుడు కాదు సార్, ఒక మన షాపుకి పోతాము, బట్టల దుకాణం పోతాము, ఒక బట్టలు తీస్తాము, దానికి 1000 రూపాయలని ఎంఆర్పి ఉంటుంది. ఇంతెందుకు అని అన్నిట్లో అడుగుతారా సార్? అడుగుతారా మీరు? అన్ని చట్నీస్ విషయం అడుగుతారుగా. చట్నీస్ విషయంలో మన షాప్ పోయినప్పుడు ఎక్కడ ఈ చట్నీస్ సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రొడక్ట్లో ఆమె చెప్పిందండి, అది ఆమె ఇష్టం, నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు. సార్ అడిగినందుకు అది బూతులు తిట్టడం నేరం అని మళ్ళీ చెప్తున్నాను. నేను బూతులు తిట్టాను, లీగల్గా బొమ్మను. దాన్ని 10 మందిలో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి, ఇప్పుడు మీరు కారు కొనడానికి వెళ్ళాము సార్, మనం వెళ్ళాము, మనం ఏదో చెప్పకూడదు, ఏదో కారు కొనడానికి మనం వెళ్ళాము. వెళ్తే అది చెప్పి అన్ని డిస్కౌంట్ పోనీ అయిపోయి ఇగో లాస్ట్కి ఎందుకు వస్తుందా అని చెప్పాము. ఎందుకు ఇంత అమ్ముతున్నావు అంటే మన అట్లా ఎందుకు ఇంత అమ్ముతున్నా అని చెప్పి ఎందుకు ఇంత అడుగుతా కాదు, దీనికి ఇంత ప్రైజ్ ఎందుకు అని అడగటం
బార్గెనింగ్ చేసుకునేగా కొనుక్కున్నాం మనం, ఏ వస్తువుని అంతే కొనుక్కుంటాంగా కొద్దిగా. ఫిక్స్డ్ రేట్ అనేది పక్కన పెట్టేస్తే ఫిక్స్డ్ రేట్ ముందే పెడితే ఓకే, దాంట్లో మెన్షన్ చేస్తే ఓకే. అది మెన్షన్ చేసినట్టుంది కదా ఆమె. ఇప్పుడు అది ఫిక్స్డ్ రేట్ సార్, నచ్చితే కొనుక్కోలేకపోతే లేదు. ఇప్పుడు నేను మొన్న షాప్కి వెళ్ళాను సార్, ఓపెన్ చెప్తున్నాను, అది తెలిసిన నా ఫ్రెండే, షర్ట్ ఎంత అంటే 999 రూపాయలు అన్నాడు. బాటాకి వెళ్ళాము చెప్పులు కొనడానికి 990, అక్కడ బార్గెన్ ఎందుకు చేయం మనం? అది ఆడిష్టం, నువ్వు నచ్చితే కొనుక్కోలేకపోతే లేదు. ఎందుకు రేటు ఎక్కువ పెంచారు అంటే అమ్మాయి ఉక్రోషం ఉందో, కోపం ఉందో, ఆవేశం ఉందో. ఇప్పుడు కూడా మీరు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అని పద్ధతిగా సమాధానం చెప్తే ఇష్యూ లేదు. కానీ అడిగినందుకు బూతులతో ఊచి పట్టమే ఇష్యూ. ఇక్కడ ఇష్యూవే అది. సార్ మీకు ఒక మాట చెప్పనా, ఆ వాయిస్ ఎవరిది నాకు అది చెప్పండి సార్ ఫస్ట్. మీరు అది మీరే చెప్పలేకపోతున్నారు. ఎవరిది అది వాయిస్? ఎవరిది ఆ వాయిస్? మీరు చెప్పిన విన్న వాయిస్ ఎవరిది? అదే కట్ట కార్తిక్ గారిదని నేను అంటాను, మీరు ఖండించండి మరి దాన్ని. అర్థం కాలే. ఆ వాయిస్, ఆ పిల్లోడు వాయిస్ ఒకటి ఉంది కదా వాయిస్, కాదు సార్ ఆ వాయిస్. ఒక్క నిమిషం సార్, ఆ వాయిస్ ఎవరిది? నేను కట్ట కార్తిక్ దాన్ని నేను అంటాను. అదే కేసు ఇస్తారు కాదా? కాదా నేను అంటాను. కాదా? కాదు. ఓకే, మీరు చెప్పదలుచుకున్నారు అంతేనా? నేను చెప్పదలుచుకోవట్లేదు, చెప్పదలుచుకోండి. లీగల్ గా నేను చెప్తున్నా, నేను నా వ్యక్తిగతం కాదు, నాకు చుట్టం కాదు, మీరు నాకు చుట్టం కాదు. లీగల్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ముగ్గురు సిస్టర్లో ఎవరిది? ముగ్గురు సిస్టర్దా లేకపోతే పక్కన వాళ్ళదా, ఇంకొకరిదా, పనమ్మాయిదా? ఎవరో తెలుసు. మీరు ఎట్లా చెప్తున్నారు కదా? ఒకటి వాట్సాప్ నెంబర్ వాళ్ళది కాబట్టి వచ్చిన వాయిస్ లేడీ వాయిస్ కాబట్టి వాళ్ళు ముగ్గురు అన్నారు. అది జెంట్ వాయిస్ వస్తే అప్పుడు వేరే వాళ్ళు అంటారా మీరు? జెంట్ వాయిస్ వస్తే జెంటిదే అంటాం అనరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరిది? ఆ ముగ్గురులో ఎవరిది? ఆ పిల్లలు కనుక్కోవాలి కదా, ఈ వాయిస్ ఎవరిదమ్మా ఏంటి అని. దానికి కూడా అతను చెప్పింది ఏంటంటే, పేరు నాకు తెలియదు, అలెక్స్ సిస్టర్స్ లో ఆ ముగ్గురులో ఫోటోలు కలిసి తిరుగుతుంటారట, మధ్యలో ఉండే అమ్మాయి అంటారు. మధ్యలో వాళ్ళు అటు ఇటు మారచ్చు, ఇటు అటు లేదట, ఫిక్స్డ్ దిగుతుంటారట. అవునండి, ముగ్గురు అటు ఇటు మారచ్చు, ఇటు ఇటు మారచ్చు. మధ్యలో ఆయన ఎట్లా తెలుసు? ఎంతమంది వాయిస్ విన్నాడు ఆయన? విన్నాడట. విన్నాడా? వీడియోలు చేస్తా ఉంటారు కదా సార్. అవును సార్, ఆ వాయిస్ ఈ వాయిస్ నుండి పెట్టాలి కదా సార్. ఇప్పుడు ఆ పేరు నాకు తెరవదు గారు చెప్పలేకపోతుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ పేరు. సార్ ఒక్కటి సార్ మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో వర్తకం చేసే రైట్ నాకుంది. పాయింట్కి వస్తున్నా, 2 పాయింట్స్ మాట్లాడతాను నేను. ఒకటి, నాకు బిజినెస్ చేసే రైట్ నాకుంది, నా రేటు, నా ఉత్పత్తిని నమ్ముకునే రైట్ నాకుంది. ఓకేనా? మీరు నచ్చితే కొనుక్కొని లేకపోతే లేదు. ఈ 3 పాయింట్లు. ఒకటి ఇది నేను ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకుంటారు కదా? సరే, బూతులు తిట్టడం అనేది తప్పు. మరి అక్కడే పాయింట్ అక్కడికి వస్తున్నాను ఏనండి. బూతులు తిట్టడం తప్పు. మీరు కస్టమర్గా నేను మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏం చేయాలి? నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వండి సార్. మనం ఒక పెద్ద రెస్టారెంట్ పోయినాం, ఒక సందర్భంలో నేను రెస్టారెంట్ పోయినా, పోతే దాంట్లో సంథింగ్ ఏదో XYZ మా దగ్గర ఉంటుంది, పెద్ద బావర్చి హోటల్లో ఉంటుంది, ఒక XYZ హోటల్ ఉంటుంది. బల్లి వచ్చింది, ఏం చేయాలి మనం? కంప్లైంట్ ఇస్తారు. లేదు వాడు తీసుకున్నాం, కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు సోషల్ మీడియా కట్టపోతావు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మీరు చెప్పిన పాయింట్. కంప్లైంట్ ఇవ్వటం ఒక పద్ధతి, 100% ఇవ్వాలి. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి సమాజంలో ఉన్నటువంటి జనరల్ గా మీరు లీగల్ గా మాట్లాడుతున్నారు కానీ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ సోషల్ గా థింకింగ్ ఎలా ఉంటుందో తెలుసా? కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని నిరూపించుకోవడానికి తిరగటం, పని వదిలేసుకొని తిరగటానికి కూడా ఇష్టపడ్డ ఒకటి బేసిక్ పాయింట్. సోషల్ గా చెప్తున్నాను నేను, మీరు లీగల్ గా కంప్లైంట్ ఇవ్వాలని పాయింట్ బాగుంది. కాంపిటేటర్ కావచ్చుగా, అది తెలియదు కానీ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. మీరు అన్నట్టు మరి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇస్తారేమో, ఇవ్వనండి. మరి ఇచ్చినప్పుడు అది కూడా చర్చిద్దాం. ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా చర్చిద్దాం. ఇవ్వని విషయాన్ని చర్చించడం కంటే కూడా ఉన్న విషయాన్ని 2 నిమిషాల పని సార్. వాళ్ళ కాంటాక్ట్ లోకి వస్తే నాకు నెంబర్ ఇవ్వండి. ఎవరు కాంటాక్ట్ వస్తే నాకు ఇవ్వండి. వాళ్ళు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారట. చెప్తున్నా నేను, కంప్లైంట్ ఇవ్వమనండి, నా వాయిస్ కదా కంప్లైంట్ ఇవ్వండి. అదే మీరు పిలిపే ఉండి, మీరు రండమ్మా, మీరు నిజంగా కంప్లైంట్ అయ్యి ఉంటే నేను ఎట్లా చెప్తాను సార్. ఇప్పుడు ఎలా ఉంటది అంటే, నేనేమంటున్నానంటే, నేను ఉన్న విషయాన్ని చర్చిస్తే కానీ ఊహించి చర్చించమని. సార్ ఇప్పుడు ప్రతిదీ కూడా అదే జరుగుతుంది. ఆ వాయిస్ వాళ్ళదని గ్యారంటీ ఉందా? ముగ్గురు ఒకళ్ళని గ్యారంటీ ఉందా? ఇతను గ్యారంటీ ఇస్తాడు, ఇతను బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాడు. ఏదో అతను రాలేదే రమ్మనండి, రేపు రమ్మనండి, అతని తరపు నేను కేసు ఫ్రీగా వాదిస్తా, రూపాయి ఖర్చు లేకుండా వాదిస్తా, ఎవరిదో న్యాయం ఉందో తేలుద్దాం. మీరు న్యాయం చేయాల్సిన పక్కన పెట్టండి. అతను కోర్టు చుట్టూ తన పని వదులుకొని తిరగాలిగా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలిగా, మీ చుట్టూ తిరగాలిగా. అంత అవసరం ఏంటి? దానికంటే సోషల్ మీడియాలో చర్చ పెట్టడం వల్ల ఈ విషయం రేపొద్దున వాయిస్ అమ్మాయి కాదని చెప్పారు. నిజంగా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే దాన్ని మీరు వాదించవచ్చు. అమ్మాయి నిజంగా అమ్మాయిది కాదు అని తేలితే, అదే పడితే రేపు ఎవరు ఇప్పుడు ఆరోపణ చేయరు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఒకటే, వాళ్ళ ముగ్గురు ఫేమ్ లో ఉన్నారు,
ఒక్కటి వినండి. వీళ్ళ ముగ్గురులో ఫేమ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి బ్యాడ్ చేస్తే నేను ఫేమ్ అవుతా. అతను ఫేమ్ మా ఇంటి దగ్గర ముసలమ్మ ఉంది, పచ్చళ్ళమ్మే ముసలమ్మ ఉంది, ఆమె కూడా అందరం తిడుతుంది. ఒక్క నిమిషం సీరియస్గానే చెప్తున్నా. అడిగాను ఎక్కువ ఇసుకిచ్చావు అనుకో పోరా నా బట్ట అంటది ఆమె. ఓపెన్ చెప్తున్నా, చిన్నప్పటి నుంచి అంటది, ఈ రోజు కూడా అంటది. మరి ఆమె ఫేమ్ చేయమని చూద్దాం. ఆమె ఫేమ్ కాదు, ఆమె మా అయితే మా గలీలో 10 మందికి తెలుసు, ఆమె లేదా మా సందులో తెలుసు. ఆమెను ఎవరు అనరే, ఎందుకంటే ఒకళ్ళు ఫేమ్ అయినారు కాబట్టి. ఫేమ్ వాళ్ళు అంటే ఈయన ఫేమ్ అవుతాడు. ఇప్పుడు మీరు ఫేమ్ అన్నకాడ అయిపోతున్నారు, కానీ వాళ్ళు చేసిన పని మీద వాళ్ళు ఒకవేళ వాళ్ళని తిట్టకుండానే ఈ వాయిస్ చేస్తున్నారు కంప్లైంట్ చేయొచ్చు. గురుగారు ఆ వాయిస్ ఎవరిది మీరు చెప్పండి. ఒకవేళ వాళ్ళకి కాకపోతే మీరు ఈ అబ్బాయిని ఎలా కంప్లైంట్ చేయమని అడుగుతున్నారో, వాళ్ళకి కాకుండా సెక్రటరీ అవుతే అమ్మాయిని కూడా వచ్చి కంప్లైంట్ చేయమనండి, ఇస్తారు. అది చెప్పానండి. అమ్మాయి మాట్లాడుకుందాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నాది కాని వాయిస్ ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పానండి, వచ్చి కేసు పెట్టండి. కానీ ఆడియోని కనుక కావాలని కనుక పబ్లిక్ చేస్తే, కావాలని వైరల్ చేస్తా ఉంటే ఆ అబ్బాయి మీద కూడా మాట్లాడుకున్నాం, అవసరం వాడిని రాగుదాం కూడా బయటికి. కానీ ఇప్పటికిప్పుడే మనం ఊహించుకొని ఒక కంక్లూజన్ రావటం ఎందుకు? నేను ఇద్దరికి రైట్స్ చెప్తా, మీరు టైం ఇస్తే. ఇతను XYZ ఆ పేరు, పిల్లడి పేరు, అబ్బాయి అమ్మాయి కూడా నాకు తెలియదు. వైరల్ చేసిన అబ్బాయి అమ్మాయి కూడా నాకు తెలియదు. సరే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు నాకు తెలియదు. ఒకవేళ అతను ఆమె ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వదలుచుకుని కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకున్న రైట్, లీగల్ రైట్ చెప్తున్నారు. ఒకటి, ఇలా వైరల్ చేయకూడదు. రెండోది ప్రైవేట్ కన్వర్సేషన్ అది. రెండోది ఇప్పుడు పచ్చళ్ళ విషయం అంటే వాళ్ళ రేట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ రేట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకైనా పెట్టుకుంటారు, నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు. ప్లస్ ఇప్పుడు పెట్టిన అతను కన్జ్యూమర్ కాదు, ఆయన కొనలేదు కాబట్టి ఆయన అప్పుడు కూడా పర్చేజ్ చేయలే. ఎంక్వైరీ వేరు, కన్జ్యూమర్ వేరు కదా, రెండు. సో ఇది నడుస్తుంది. ఇంకోటి EMI విషయం మాట్లాడితే, సరే అరేక్య పేర్లు మనకు తెలియదు కానీ అరేక్య సిస్టర్ 1 or 2 or 3 ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ఒకవేళ అమ్మాయి అయినా లేదా వాళ్ళ వాట్సాప్ నెంబర్లో వచ్చిన వాయిస్ మెసేజ్ అయినా అలాంటి వాయిస్ మెసేజ్ రాకూడదు, తిట్టకూడదు. అవును. ఒకవేళ ఇప్పుడు ఆ ముగ్గురులో కాకుండా ఎవరైనా ఒకవేళ పనోళ్ళు తిట్టారా లేకపోతే చెప్పలేం కదా ఎవరు తిట్టారో అనేది తెలియదు. ఆ ముగ్గురానికి గ్యారంటీ ఏమన్నా నా మొబైల్ ఒకసారి డ్రైవర్ దగ్గర ఉంటుంది, ఇంకో PA దగ్గర ఉంటుంది, ఇంకో అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. ఎవరు తిట్టారనేది మనకు తెలియదు. తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పైన మనం డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. లేదు ఆ ముగ్గురు తిట్టలేరు, ఆ వాయిస్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. ఇప్పుడు ఏఐ పెడితే, ఇప్పుడు ఏఐ కొడితే అన్నీ వస్తున్నాయి, రకరకాల వాయిస్లు వస్తున్నాయి. ఒకవేళ అలా కనుక చేస్తే వీళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే అతను ఎవరు ఉన్నారో అందరూ లోపలేస్తారు. మీ ఛానల్లో మా ఛానల్ కదా అందరూ కూడా లోపలేస్తారు, అందరూ కూడా డిఫమేషన్ నోటీసులు వెళ్తాయి. అది కూడా చూసుకోండి. మనమేవి కూడా మీరంటే మీరు కాదు మామూలు చెప్తారు. అసత్యాలు ప్రసారం చేస్తే అది కూడా ఇట్స్ క్రైమ్. ఓకేనా? సో నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సంయమనతో అందరూ ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నేను కోరుకునేది అది. తప్పు ఒకవేళ ఫేక్ వాడియో ఇస్తే ఇతను క్షమాపణ, ఒకవేళ నిజంగానే బూతులు తిడితే వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇన్స్టాగ్రామ్ అనేది టాలెంట్కి వేదిక కావాల్సినటువంటి ఒక వేదికని బూతులతోటి ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. ఇది కరెక్టా అనేటువంటిది సార్. దీని మీద మళ్ళీ మన ఒకళ్ళు ఉన్నారు, 2 ఆడవాళ్ళు పెట్టుకుంటారండి. ఎప్పుడో ఎవరో పెట్టారు నాకు. ఆమె ఈమె తీరుతుంది, అమ్మో చెవులు దీనివల్ల సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లాకి సంబంధించిన విషయాల మీద మీరు వీడియోలు చేస్తా ఉంటారు, రాజకీయాల మీద నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ వీడియోలు కంటెంటబుల్ వీడియోస్, కానీ వీటి కంటే కూడా తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించుకోవడం కోసం, ఫేమ్ సంపాదించుకోవడం కోసం అలాంటి వీడియోలు చేసే వాళ్ళ వల్ల ఇలాంటి వీడియోల కంటే అలాంటి వీడియోలు ఎక్కువ వైరల్ కావటం, దానికి ఇన్స్టాగ్రామ్ వేదిక కావటం నిజంగా బాధాకరంగా ఉంటుందా? బూతులు అయిపోయినాయి సార్, బూతులు మ్యాక్సిమం బూతులు. సార్ మీరు అనకూడదు, మొన్న అన్వేషణ కూడా తల్లిని తిట్టాడు. అవును తిట్టాడు. నేను వెంటనే ఖండించారే, తల్లి ఎవరికైనా తల్లే, నాకైనా తల్లే, మీకైనా తల్లి. తర్వాత సారీ చెప్పాడు. తమ్ముడు నువ్వు మంచిగుండ్రా బాబు అని చెప్పాను. అది ఓకే. ఇది ఎట్లా అయిందంటే చివరికి అసలు భయం వేస్తుంది ఓపెన్ చేయాలంటే. ఏదో మనకు అవసరం కాబట్టి అప్పుడప్పుడు మనకి చూసుకుంటమే సరిపోతున్నాం, వేరే రోజులు అయిపోతున్నాం. అవును. ఇది ఏదేమైనా కాదు సార్, ఇద్దరిది తప్పే సార్. ఈ విషయంలో మాత్రం ఇద్దరు తప్పే. ఫస్ట్ కనుక అమ్మాయి కనుక బూతులు మాట్లాడితే అమ్మాయి తప్పు. ఒకవేళ ఇతను కనుక ఫ్యాబ్రికేట్ చేసి వీడియో చేస్తే మాత్రం ఇతను తప్పు. ఖచ్చితంగా. అవును. రైట్. థ్యాంక్ యూ సార్.